హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం ఈ నూతన సంవత్సరాన్ని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. అదేంటంటే జొన్న ఇడ్లీ. జొన్నల్లో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో ఐరన్ అలానే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్లు, ఒబెసిటీతో బాధపడే వాళ్ళు, అలానే ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. హెల్దీగా ఉదయాన్ని స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఒక మంచి ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం. జొన్న ఇడ్లీ కోసం మనము ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా జొన్నలను తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. జొన్నలు 6-7 గంటల దాకా బాగా నానాలి. జొన్నలు అంటే మనకి మొదటగా గుర్తుకు వచ్చేది జొన్న రొట్టెలే కదా. జొన్న రొట్టెలు చేయలేని వాళ్ళు ఇలా ఇడ్లీ చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు ఉద్దిపప్పు, కొద్దిగా మెంతులు తీసుకొని వీటి కూడా బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఉద్దిపప్పు సపరేట్గా, జొన్నలు సపరేట్గా తీసుకొని నానబెట్టుకోవాలి. మనము జొన్న ఇడ్లీ కోసము ఓన్లీ జొన్నల్ని మాత్రమే యూస్ చేస్తున్నామండి, రైస్ యూస్ చేయట్లేదు. చూసారా, ఇలా ఉద్దిపప్పుని సపరేట్గా, జొన్నల్ని సపరేట్గా నానబెట్టుకోవాలి. ఎందుకంటే గ్రైండ్ చేసేటప్పుడు మనం జొన్నల్ని కొంచెం బరకగా మిక్సీ వేసుకుంటాము, ఉద్దిపప్పుని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకుంటాం. కాబట్టి వీటిని సపరేట్గా నానబెట్టుకోవాలి. కనీసం అంటే 6-7 గంటల దాకా బాగా నాననివ్వాలి. 7 గంటల తర్వాత వీటిని మనము గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఉద్దిపప్పుని బాగా సాఫ్ట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఉద్దిపప్పుని ముందుగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత జొన్నల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. జొన్నల్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొద్దిగా రైస్ని యాడ్ చేసుకోండి. నా దగ్గర అటుకులు లేవు కాబట్టి నేను రైస్ని యాడ్ చేశాను. మీ దగ్గర అటుకులు ఉంటే ఒక 1/2 కప్పు అటుకుల్ని యాడ్ చేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉద్దిపిండి అలానే జొన్నపిండి 2 బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కనీసం 12 గంటల పాటు ఫర్మెంటేషన్కి వదిలేయాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి నేను బాగా ఫర్మెంట్ అవ్వడానికి ఇలా కుక్కర్లో పెడుతున్నాను. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో చూడాలి. ఒక్కొక్కసారి బయట పెట్టినా కూడా బాగా ఫర్మెంట్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు కుక్కర్లో పెట్టి ట్రై చేస్తున్నాను. ఈ చలికాలంలో దోశకి కానీ ఇడ్లీకి కానీ త్వరగా పప్పులు నానబెట్టుకొని త్వరగా రుబ్బేసుకుంటే ఫర్మెంటేషన్కి టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా ఫర్మెంటేషన్ అవుతుందండి. చూసారా, కుక్కర్లో పెట్టినా కూడా ఇది అంతగా ఫర్మెంట్ అవ్వలేదు, కానీ ఇడ్లీలు మాత్రం చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు అలానే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి అప్లై చేసుకొని ఇడ్లీని ఒక 20 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. పిల్లలందరూ ఇడ్లీ అన్న దోశ అన్న చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనము రెగ్యులర్గా చేసే దోశలాగా కాకుండా, ఇడ్లీలాగా కాకుండా ఇలా కనుక మనము మిల్లెట్స్ని యాడ్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో ఇచ్చామంటే చిన్నప్పటి నుంచి ఇలా మిల్లెట్స్ని ఇవ్వటం వల్ల వాళ్ళకి ఎముకలు కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతాయి. మన ఛానల్లో ఆల్రెడీ మల్టీగ్రెయిన్ దోశ అలానే రెడ్ రైస్తో ఇడ్లీ, రెడ్ రైస్తో దోశ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ అవసరం అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. జొన్న రొట్టెలు చేయలేమనుకున్న వాళ్ళు ఇలా ఇడ్లీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ సాంబార్ అలానే అల్లం చట్నీతో సర్వ్ చేశాను. మీకు ఇష్టమైతే పల్లి చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న ఇడ్లీలని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం. మరొకసారి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.